ఐపీఎల్ 2024లో ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్లో కేకేఆర్ జట్టు ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ రఫ్ ఆడిస్తే ఎస్ఆర్హెచ్ జట్టు మిడిల్ ఆర్డర్ హెన్రీ క్లాసెన్ కేకేఆర్ జట్టును వణికించాడు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ పోరాడి ఓడింది. హెన్రీ క్లాసెన్ 29 బంతుల్లో 63 పరుగులు, 8 సిక్సర్ల సాయంతో మెరుపు ఇన్నింగ్స్తో హైదరాబాద్ గెలుపు అంచులకు తీసుకువెళ్లిన చివరి ఓవర్లో మ్యాచ్ తారుమారైంది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 209 పరుగులను ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కతాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయిన ఆండ్రూ రసెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 7 సిక్సర్లు, 3 బౌండరీలతో 64 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఫిలిప్ సాల్ట్ 40 బంతుల్లో 53 పరుగులు చేశాడు. రమణ్దీప్ సింగ్ 35 పరుగులు, రింకు సింగ్ 23 పరుగులతో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లోనే 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఇక 209 పరుగుల ఛేదనతో దిగిన ఎస్ఆర్హెచ్ జట్టు మయాంక్ అగర్వాల్, అభిషేక్ పవర్ ప్లేలోనే 60 పరుగులు పూర్తి చేశారు. అయితే వీరిద్దరు అవుట్ అయిన తర్వాత పరుగుల వేగం తగ్గింది. వరుసగా వికెట్ కూడా పడ్డాయి. మరోవైపు సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేశారు. 17వ ఓవర్ 5వ బంతికి అబ్దుల్ సమాద్ వికెట్ పడినప్పుడు స్కోరు 145 పరుగులు మాత్రమే ఉంది. అయితే అక్కడి నుంచి క్లాసెన్ విధ్వంసం ప్రారంభమైంది. చివరి ఓవర్ వరకు తీసుకొచ్చిన హైదరాబాద్ను గెలిపించలేకపోయాడు. ఎస్ఆర్హెచ్ జట్టులో క్లాసెన్ మినహా మరెవరూ పెద్దగా పరుగులేమీ చేయలేదు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 32 పరుగులు, అభిషేక్ శర్మ 32 పరుగులు రాణించిన మిడిల్ ఆర్డర్ ఫ్లాప్ అయింది. త్రిపాఠి 20 పరుగులు, మార్క్రమ్ 18 పరుగులు, అబ్దుల్ సమాద్ 15 పరుగులు, షాబాజ్ అహ్మద్ 16 పరుగులు పెద్దగా పరుగులు చేయకపోవడంతో హైదరాబాద్కు పరాజయం తప్పలేదు. కోల్కతా బౌలర్లో హర్షిత్ రాణా 3 వికెట్లు తీయగా ఆండ్రూ రసెల్కు 2 వికెట్లు పడ్డాయి.